ఇదేంటి బుస కొట్టే పామును తీసుకొచ్చి బుట్టలో పెట్టినట్టు కాటేయడమే తప్ప కూల్గా కూర్చోవడం తెలియని అత్తయ్య గారేనా ఇంత మాట అంటుంది? ఏంటే మీ ఆయన ఇప్పుడు నన్ను పాముతో పోలుస్తున్నాడా? అమ్మా, బావ నిన్ను పాముతో పోలుస్తున్నాడా పురుగుతో పోలుస్తున్నాడా అన్నది కాదు టాపిక్. అవతల తారకన్నయ్య నీలవిని తారెల్లో విహారిద్దామన్నట్టు విహారయాత్రలకు ఎక్కడికో వెళ్తున్నారు. వాళ్ళని ఆపాలి కదమ్మా. నన్నేం చేయమంటావే? ఒక గొప్ప నాటకమాడి దొంగ స్వేచ్ఛని వేదిక మీదకు దింపాను. ఆ స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని నీలవేణిని ఇంటికి పంపించేయాలనుకున్నాను. కానీ ఆ నాటకం కాస్త బయటపడిపోయింది. ఇప్పుడు నేనేం చేసినా నాటకమే అంటారు, కానీ నిజమని ఎవ్వరూ అనుకోరు. నిజాలెవరు చెప్పమన్నారు అత్తయ్య గారు? ఎప్పట్లాగే ఏదో ఒక దొంగ నాటకం ఆడండి, దెబ్బకందరు దిగొస్తారు. ఏంటి నేను దొంగ నాటకాలు ఆడేదానిలా కనిపిస్తున్నానా? చూడు కాంచనా, మీ ఆయన నోరు ముయ్యకపోతే నాలిక కోసి పారేస్తానని చెప్పు. చూడండి, చెప్పడానికి విషయం లేకపోయినా చంప మీద కొట్టినట్టు ఏదో ఒక పిచ్చి మాట మాట్లాడతారు. మీరు కాసేపు సైలెంట్ గా ఉండండి. చూడమ్మా, నీకొక లక్ష్యం ఉంది, నీకొక గమ్యం ఉంది. ఆ నీలవేణిని ఏదో విధంగా ఇంటి నుండి పంపించేసి అర్చనని తీసుకొచ్చి తారక్కిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు కదా. ఇప్పుడు తారక్ నీలవేణి జంటగా రిసార్ట్స్ కి వెళ్తే ఏడాది పోయేసరికి ఇంట్లో క్యార్ మని ఓ చంటి బిడ్డ పుడుతుంది. అదే కాని జరిగితే ఆ చంటి బిడ్డ ముక్కు మూతి తుడుచుకుంటూ నువ్వు బ్రతకాలమ్మా. ఆ పందానికి పుట్టే పిల్లలకి నువ్వు సేవలు చేస్తూ బ్రతకడం కంటే చిచి అంతకన్నా అవమానకరమైన విషయం మరొకటి ఉంటుందా? ఏం చేయమంటావే? నాకెదురొచ్చే ప్రమాదాలు అలాగే వస్తున్నాయి. ముంచేసే ముప్పులు కళ్ళకు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో మీ నాన్న కాని తారక్ కాని నా మాట వినే పరిస్థితుల్లో లేరు. అందుకే నోరు మూసుకునున్నాను. అయ్యో అత్తయ్య గారు, హీరోయిన్ని అలా ఏకాంతంగా వదిలేస్తే ఇంకేమైనా ఉందా? రబ్బర్ గాజులు తెస్తానే, రిబ్బన పువ్వులు తెస్తానే అని ఇద్దరు డ్యూట్లు పాడేసుకుంటారు. మీరింతవరకు ఇంత బ్రతికింది మీ కొడుకు ఒక పని దాంతో డ్యూట్లు పాడుతూ ఉంటే చూడ్డానికా? ఇలాంటి బ్రతుకు బతికినా ఒకటే చచ్చినా ఒకటే. కాంచనా, ఏంటమ్మా? నేనసలే రెక్కలు తెగిన పక్షిలా ఉన్నాను. ఆ తెగిన రెక్కల మీద కారం చల్లొద్దని మీ ఆయనకి చెప్పు. లేదంటే 32 పళ్ళు రాలగొట్టి బయటికి పంపించాల్సి వస్తుంది. ఏమనుకుంటున్నాడో ఏమో. అది కాదు, అసలు ముందు మీరంతా బయటికి వెళ్ళండి. నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వండి. పోండి అందరూ. ఏంటి తారక్ సార్, ఏదో చెప్పాలనో అడగాలనో అనుకుంటున్నట్టున్నారు. మరేమీ చెప్పకుండా అలాగే చూస్తున్నారేంటి? నేను అప్పుడప్పుడు పుస్తకాలు చదువుతూ ఉంటాను నీలవేణి. కొన్ని పుస్తకాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. తర్వాత ఏం జరగబోతుందో అని తెలుసుకోవడానికి ఒక్కొక్క పేజీ చదువుతూ ఒక్కొక్క పేజీ ఆసక్తిగా తిప్పుతూ ఉంటాం. పుస్తకం మొత్తం ముగించేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఆ విషయం నాకెందుకు చెప్తున్నారు? నువ్వు కూడా నేను చాలా ఆసక్తిగా చదివే పుస్తకంలా అనిపిస్తున్నావు నీలవేణి. అవునా? ఎందుకలా? అవును మరి, ఆ పుస్తకంలాగే నువ్వు కూడా ఆసక్తిగా కనిపిస్తున్నావు. ఒక్కోసారి ఒక్కోలా ఉంటావు. ప్రతిసారి చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటావు. ఒక మంచి పుస్తకం చదువుతున్నప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో నిన్ను గమనిస్తున్నప్పుడు కూడా నాకు అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
ఇప్పుడు అంత ఆసక్తి కలిగించే పని నేనేం చేశాను? మనిద్దరం సరదాగా బయటికి వెళ్దామని మా డాడీకి చెప్పినప్పుడు నువ్వేమంటావో, అసలు నీకిష్టం ఉంటుందో లేదో అని చాలా ఆలోచించాను. తీరా చూస్తే నువ్వే చటుక్కున నిర్ణయం తీసుకున్నావు. సరదాగా వెళ్ళొద్దామని నువ్వే సలహా ఇస్తున్నావు. నిజానికి నీ గురించి నేను ఊహించుకుందొకటి, నువ్వు చేసిందొకటి. ఊహించని పనులు చేస్తున్నప్పుడు ఆసక్తిగానే ఉంటుంది కదా. నేను చేసిన పని మీకెందుకు ఆసక్తి కలిగించిందో నాకు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం నిజం సార్. ఇప్పటి వరకు మిమ్మల్ని పెద్దయ్య గారిని నేను చాలా ఇబ్బంది పెట్టాను. నేను సంతోషంగా బతకాలని మీరు కోరుకుంటూ ఉంటే నేనుగానే సమస్యల్ని సృష్టించుకుంటూనే ఉన్నాను. మీ జీవితాల్లోకి నన్ను ఆహ్వానిస్తూ ఉంటే నాకు నేనుగానే మీ నుండి వెలివేసుకోవడానికి ప్రయత్నించాను. ఇప్పటిదాకా మీకు ఇష్టం లేని పనులు చేసింది చాలు తారక్ సార్. అందుకే ఇక నుండి మీకిష్టమైనట్టు నడుచుకోవాలనుకుంటున్నాను.